మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. నేను ముందే చెప్పానుగా ఆ అమ్మాయే పుడుతుందని. చూసారా ఎంత ముద్దొస్తోందో. బుజ్జి పాప. ఏమండి అచ్చం మీలాగే ఉంది కదండి. ఏమండి ఇదే క్యాన్సర్ అండి. నేను చచ్చిపోతానా? ఒకవేళ నేను పోయినా మీరు మీరు వేరే పెళ్లి చేసుకున్నా పాప మన పాపని మీ ప్రాణంలో చూసుకుంటారు కదా. చెప్పండి, మీ ప్రాణంలో చూసుకుంటారు కదా. స్పాట్ కదా ఇది? అవునండి. పెళ్ళై నెల కావస్తున్నా మీరింకా కొత్త పెళ్లి కొడుకులాగే ఉన్నారు. మీ బుద్ధి ఏం మారలేదు. అయ్యో ఏమండి లంచ్ బ్యాగ్ మర్చిపోయాను. నీ మొత్తలో పడి నన్ను నేనే మర్చిపోయాను. 1 మినిట్ వెళ్ళి తెస్తాను.
ఇది తీసుకొని ఈ విషయం దండరాయి. అంతగానండి. ఇదిగో మీ అందరికి ఒక్క మాట, మీ అందరికీ ఈ ఎట్టోడు చెప్పే మాట, అది నా మాట కాదు, పోలీసోడి మాట. ఈ చుట్టుపక్కల అడవుల్లో ఆడోళ్ళని ఆడెవడో చంపుతున్నట్ట. అందుచేత మన ఊరోళ్ళందరికీ ఎస్ఐ గారు ఊరి పెద్ద చెప్పేదేమిటంటే, ఒంటరిగా ఆడోళ్ళని పగటిపూట గాని రాత్రిపూట గాని పంపకూడదహో. మధ్యలో ఈ కిట్టిగాడు ఎక్కడికి వెళ్ళాడబ్బా? అన్నీ నేనే చూసుకోవాలి. ఛే, ఏరా ఎంతసేపు ఎక్కడ సచ్చావు? ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నాతో చెప్పి సావచ్చుగా. ఎక్కడికి వెళ్ళానండి? సరుకులంగట్లో బీడీలు కొనడానికి వెళ్ళానా అండి? దానికి ఎంతసేపా? కొనుక్కోవడానికి వెళ్ళానండి. దారిలో రూపాయి బిళ్ళ జారి పడిపోయిందండి. దాన్ని వెతికి వెతికి పట్టుకోవడానికి ఇంతసేపు అయిందండి. సర్లే కానీ గ్లాసులన్నీ కడిగే. అలా ఆంబోతులా చూస్తావేంట్రా? కానీ ఏంటో ఈ పేపర్ అంతా మన ఊరి హత్యల గురించే ఉంది. రోజుగా ఇద్దరు చేస్తున్నారు. ఏం కారణమో ఏమో. Yes, yes, I am a fool. Who said that I am a police officer? I don't have capacity to catch a culprit. అలాంటప్పుడు ఎందుకు నాకు ఈ కాకి డ్రెస్? నాకు కొంచెం టైం ఇమ్మని అడిగాను. ఇంతలోనే నా మీద ఇంకొక ఆఫీసర్ని వేయాలా? హే పద్మ, ఏమిటండి? కాస్త తినడానికి ఏమైనా తెచ్చిపెట్టొచ్చుగా. ఏమండి, ఏం జరిగింది? అంత కోపంగా ఉన్నారు. ఐఎమ్ సారీ. ఇంకా ఏం జరగాల్సింది ముందుంది. అది జరగడానికే నాపై ఓ మొగుడిని వేశారు. అంటే ఈ కేసు డీల్ చేయడానికి సిబిఐ ఆఫీసర్ వేదవ్యాస్ వస్తున్నారు. దట్ మీన్స్ నాకు చేతగానట్టేగా. అలా అని ఎందుకు అనుకుంటారు? కలిసి డీల్ చేయొచ్చుగా. హే పద్మ, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవే. రాత్రి పవళ్ళు ఆ ఉన్మాది కోసం వెతుకుతున్నాను. తప్పకుండా అరెస్ట్ చేస్తాను. ఆ క్రెడిట్ నాకే దక్కుతుందని ఎంతో సంతోషపడ్డాను. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. ఒక్క నిమిషం. హే పద్మ, పద్మ, నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. చూడండి, మిమ్మల్ని ఎలా ఫోన్లు చేశాను. అన్నీ కొట్టు పనిలే. అమ్మో, డ్రెస్ తోటి పెళ్ళాం దగ్గర స్టేషన్కి వెళ్ళాలి. వస్తా. కిష్టిగా హెడ్ గారు చెప్పారు, అయ్యగారు ఇంట్లో కూరగాయలు ఇచ్చిరా. అయ్యగారు, హెడ్ కానిస్టేబుల్ గారు ఈ కాయగూరలు మీకు ఇమ్మన్నారు. ఆయన బంధువులు వచ్చింటే మాట్లాడుతున్నారు. సర్లే, అమ్మగారికి ఇవ్వు.
అమ్మగారు అమ్మగారు వస్తున్నా. ఇవి మీకు ఇవ్వమన్నారు. కిష్టిగా కిష్టిగా బాగా అలసిపోయినట్టున్నాడు. హెడ్ కానిస్టేబుల్ని సాయంత్రం 6 గంటలకి స్టేషన్లో కలవమన్నానని చెప్పు. హే పద్మ, ఈరోజు చక్కగా అలంకరించుకుని మంచి ఫుడ్ రెడీ చేయి. రాగానే భోజనం చేస్తాను, అర్థమైందా? రాగానే భోజనం చేస్తారట. చేస్తారు చేస్తారు. ఉప్పు కారం ఒక్కొక్క కిలో వేసి చేస్తాను, తిక్క కుదురుతుంది. రైట్ 201 రైట్స్ వే. మీరిద్దరు ఇటు వెళ్ళండి, త్వరగా రండి. మీరిద్దరు అటు వెళ్ళి వెతకండి, వెళ్ళండి. ఎవరికి బాగా నచ్చుతుంది. ఒక్క నిమిషం కూడా ఈరోజు ఆయన వదిలిపెట్టిన. వంట మొదలెట్టాలి. అయ్యగారు వచ్చేసరికి వేడివేడిగా వడ్డించాలి. అయ్యో, చెయ్యి కాలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 2 రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి జన్మభూమి కారక వ్యాఖ్యానించారు. ముఖ్య ప్రకటన: తలకోన, బాలేపల్లి అడవి ప్రాంతాల్లో ఉన్మాదిగా అనుమానిస్తున్న వ్యక్తి స్త్రీలను దారుణంగా హత్య చేస్తున్నాడు. ఆ ప్రాంతాల్లో ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎవరైనా అనుమానాస్పద స్థితిలో కనిపిస్తే వెంటనే పోలీసులకు ఆ సమాచారాన్ని అందజేయాలని డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన హత్యలన్నీ ఒంటరిగా కనిపించిన స్త్రీలనే చంపడం జరిగింది. ప్రకటన సమాప్తం. భారత్ పాక్ జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆట వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. మన దేశం టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ డేవిస్ కప్ మొదటి రోజులోనే వెళ్ళిపో.
నమస్తే సార్. ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? ఆ ఉన్మాదినే వెతుకుతున్నాను సార్. అవును సార్. అవును, ఇక్కడే ఉంటారంటే లేదు సార్, వెతుకుతున్నాను సార్. వెళ్ళండి, వాడు ఇక్కడ ఎక్కడ ఉంటాడు, జాగ్రత్తగా వెతకండి. ఓ గాడ్, ఐ యామ్ ఏ ఫూల్. డ్రైవర్, Someone sit down, everybody. సార్, ఒక ఎస్ఐ భార్యకే సెక్యూరిటీ లేకుండా పోయింది. ఆమె ఒక గుర్తు తెలియని హంతకుని చేతిలో దారుణంగా చంపబడింది. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ ఇట్ సార్? అలా కాదు, ఐ విల్ టెల్ యూ. వెయిట్ లెట్ దెమ్ టాక్. దాదాపు 17 మంది అమాయక స్త్రీలు చంపబడ్డారు. ఇక సామాన్య స్త్రీలకు మీ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ ఇవ్వగలరా సార్? ఈ హత్యలపై ప్రజల స్పందన వాస్తూనే ఉన్నాం. కనీసం ఇప్పుడైనా ఈ మ్యాటర్ ని సీరియస్ గా తీసుకుంటారా? ఆర్ యూ టేకింగ్ ఎనీ సెక్యూరిటీ మెజర్స్? ఇంతమంది స్త్రీలు దారుణంగా చంపబడుతుంటే అసలు మీరేం చేస్తున్నారు సార్? చచ్చిపోతున్నది హోదా లేని వారనా, విఐపీలు కారనా? ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తికి చిన్న అపాయం జరిగిందంటే బ్లాక్ క్యాట్, రెడ్ క్యాట్, బ్లూ క్యాట్, కమాండోస్ అంటూ పెద్ద సీన్ క్రియేట్ చేస్తారే. బట్ నౌ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ టు నెగ్లెక్ట్ ద సిచ్యువేషన్? ప్రజలు మాత్రం పోలీసుల అసక్తత అంటున్నారు. కామెంట్ ప్లీజ్. ఇప్పుడు ఒక ఎస్ఐ తీవ్రంగా గాయపడి మరణయాతన అనుభవిస్తున్నాడని, ఒక ఎస్ఐ భార్య దారుణంగా చంపబడిందని క్రైమ్ ని సీరియస్ గా తీసుకుంటున్నారా? ఎస్ ఐ విల్ యాక్సెప్ట్ ఆల్ యువర్ ఛార్జెస్ ఆన్ అవర్ డిపార్ట్మెంట్. ఈ పరిస్థితుల్లో మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టమైన పని. బట్ చంపబడ్డ వాళ్ళు సామాన్యులు కావచ్చు, పోలీసులు కావచ్చు, మరెవరైనా కావచ్చు. క్రైమ్ ఈజ్ క్రైమ్ అండ్ వీ విల్ బి డూయింగ్ అవర్ బెస్ట్. బట్ వేర్ ఇస్ ద రిజల్ట్ సార్? రిజల్ట్స్ లేకనే కదా పరిస్థితి ఇంత విషమించింది. సో ఆర్ యు యాక్సెప్టింగ్ యువర్ ఫెయిల్యూర్? హంతకుడు చాలా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. అంటే మీ డిపార్ట్మెంట్ లో ఇంటెలిజెన్స్ లేరంటారా? నో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. హంతకుడు గురించి చెప్తున్నాం అంతే. నో రేపింగ్, నో రాబరీ. హతుల దగ్గర గోల్డ్ ఆర్టికల్స్ కూడా అలాగే ఉన్నాయి. పోనీ ఏదైనా బ్లాక్ మ్యాజిక్స్ అంటే అదే క్షుద్ర శక్తుల కోసం పూజలు, బలులు వగైరా అనుకుంటే అలాంటి సూచనలేవి కనిపించడం లేదు. చంపబడ్డ వాళ్ళంతా స్త్రీలే కాబట్టి హంతకుడు మగవారు అనుకుంటున్నాం. హీ మే బీ ఏ మెంటల్లీ పర్వర్టెడ్ మ్యాన్, సాడిస్ట్, సైకోపాతులుగా ఉన్నాయి అతని మూమెంట్స్. ఇప్పుడు అప్పుడు అన్నట్టు కోమాలో ఉన్న శేఖర్. ప్లీజ్ కైండ్లీ డోంట్ యూజ్ సచ్ ఈజీ వర్డ్స్. ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్ వీఆర్ లూజింగ్ సో మెనీ సిన్సియర్ ఆఫీసర్స్. అవర్ లైఫ్స్ ఆర్ డెడికేటెడ్ టు ది నేషన్. ఐఎమ్ ఫీలింగ్ ఫర్ ఇట్. కాకి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మాకేమైనా అచేత శక్తులు వస్తాయా? మేము కూడా మనుషులే కదా. సీరియస్ గానే బిహేవ్ చేస్తున్నామండి. ఈజీ వర్డ్స్ కాదు సార్, ప్రజల స్పందన గుర్తు చేస్తున్నాం. ఆ ఎస్ఐ శేఖర్ గారు కోమా నుండి బయటకు వస్తే ఉన్నది ఎవరనేది తెలిసిపోతుందిగా. ఇట్ ఈస్ వెరీ సారీ టు టెల్ యూ, హీస్ కండిషన్ ఇస్ వెరీ సీరియస్. అతని ఆరోగ్యం చక్కబడాలని, ఈ సమస్య పరిష్కారం కావాలని మనందరం ఆశిద్దాం. దట్స్ ఆల్. సారీ ఫర్ ఇంటరప్షన్. ఇంత డిస్కషన్ జరుగుతున్నా హోమ్ మినిస్టర్ గారు కామ్గానే ఉన్నారు. ఎనీ కామెంట్స్? If I wanted to comment on this situation, I mean, ప్రజల చేత ఎన్నుకోబడినవారు కదా, అది అత్యధిక మెజారిటీతో. ప్రస్తుతం నన్ను పొగట్టం కాదు ముఖ్యం. లెట్ us come to the point. అది కాదు సార్, ఎప్పుడైనా మీరు హ్యాండిల్ చేస్తున్న శాఖ ఫెయిల్ అయితే ప్రస్తుతం అయింది కదా, మీ పదవికి రాజీనామా చేస్తారా? నాకు నా శాఖ మీద గట్టి నమ్మకం ఉంది. అందుచేత రాజీనామా ప్రసక్తే ఉండదు. ప్రతి చిన్న విషయానికి ఇలా రాజీనామా చేస్తూ పోతే టర్ముకి 50 మంది మినిస్టర్స్ ని మార్చాల్సి వస్తుంది. ఇందులో ప్రతిపక్షాల హస్తం ఏదైనా ఉందనుకుంటున్నారా? ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు తెలుసో తెలియకో రాంగ్ ట్రాక్ లోకి వెళ్తే ఇది తప్పు అని ప్రభుత్వాన్ని సరిదిద్దడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది ప్రతిపక్షం. సో ఇట్ ఇస్ నాట్ నెసరీ టు డ్రాగ్ ఎవరీబడీ ఇంటు ది సీన్. కీప్ దెమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంతకు ప్రస్తుతం ఈ కేసు ఎవరు డీల్ చేస్తున్నారు? ఈ కేసు డీల్ చేయడానికి
ఒక ఎస్ఐని ఆ రేంజ్ స్టేషన్కి అపాయింట్ చేస్తున్నాం. జస్ట్ ఒక ఎస్ఐని అపాయింట్ చేస్తున్నారా? This appointment is not based on the cadre. It is based on the capability of the person. We are appointing an young and dynamic sub-inspector, Mr. Ali. As per your instructions, I am reporting, sir. Please take your seat. Thank you, sir. ప్రస్తుతం జరుగుతున్న హత్యలన్నీ ఒకే రకంగా ఒంటరిగా ఉన్న స్త్రీలనే చంపుతున్నారు, ముఖ్యంగా ఒకే వయసులో ఉన్న స్త్రీలు. దీనికి కారణం ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ఐ శేఖర్ భార్యతో సహా ఇప్పటికి 17 హత్యలు జరిగాయి. ఎస్ఐ మినహా మిగిలిన హత్యలన్నీ ఒకే రకంగా ముఖం పొగలగొట్టి చంపడం జరిగింది. రేప్ జరిగినట్లు కానీ రాబరీ జరిగినట్లు కానీ దాఖలాలు లేవు. పోలీసులు సెక్యూరిటీ ఉన్నా చాలా తెలివిగా హత్యలు చేస్తూ హంతకుడు మగాడైతే తప్పించుకు తిరుగుతున్నాడు. మేధావి వర్గాలు ఈ హత్యల్ని ఒక మానసిక రోగి, మెంటల్లీ పర్వర్టెడ్ సైకో చేస్తున్నట్టుగా భావిస్తున్నాయి. ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవటం మన డిపార్ట్మెంట్ అశక్తత అని పత్రికలు ఘోషిస్తున్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ ఆలీ. ప్లీజ్ టేక్ దిస్ ఫైల్. థ్యాంక్ యూ సార్. ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత నాకు అప్పగించినందుకు థ్యాంక్స్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మిస్టర్ ఆలీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ ఉన్మాదిని పట్టుకోవడానికి మీ మూమెంట్స్ ని ఎలా ప్లాన్ చేసుకుంటారు? సార్, అడవులకు మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు సార్? అయినా హంతకుని పట్టుకోవడంలో ఆర్ యు ఇన్ కాన్ఫిడెన్స్? వాట్స్ యువర్ ఒపీనియన్ సార్? వెయిట్ అండ్ సీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది సార్, మీరంటే నేను మీతో చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. నేను మీరంటే ఇష్టపడుతున్నాను. చూడు, నువ్వు యూనిఫామ్ లో ఉన్నావు. ముందు యూనిఫామ్ కి విలువ ఇవ్వడం తెలుసుకో. అది కాదు సార్. ఏది కాదు? కనీసం కలలోనైనా. నాన్ సెన్స్. పిచ్చి పిచ్చిగా ఉందా? జాలి నిన్ను మెచ్చి వచ్చా. अरे देखो प्यारी मैंने निजाली हम ఆల్వేస్ జాలి నిన్ను మెచ్చి వచ్చా. నీ ఫేసే నచ్చి నా సొగసే ఇచ్చా. मेरा షేపే అచ్చా मेरा దిలే ఇచ్చా. అరే కసి కసి అని కిస్ ఇచ్చా, డిష్ డిష్ మని డాష్ ఇచ్చా. ఏ కాట్రవల్లి కాటందరా రైట్ రైట్. ఓ కుర్రవాడా లవ్ పిచ్చిలో నా నిన్ను వలచి వచ్చా. मैंने निजाली हम ఆల్వేస్ జాలి నిన్ను మెచ్చి వచ్చా.
వన్నెలన్నీ నీలోనే ఉన్నవి చనువిచ్చి చూసుకోవే వన్నెలేడు యమగోళ చేసేస్తా వయసుతోనే జలగండ్రి మాస్పత్రి రైట్ రైట్ अच्छा my name is Ali I'm always jolly నిన్ను మెచ్చి వచ్చా కడపలోన పడకేసి కన్న పిల్ల బాంబు వేలే కాకినాడ షోకులన్నీ షాకే తిన్నవే మనసైతే కాసుకోవే కుర్ర పిల్ల యమలీలా తలపిస్తా స్టెప్స్ లోన అరే చెంచల్ కూడా అల్లరి పెట్ట రైట్ మై నేమ్ ఈజ్ అలీ హమ్ ఆల్వేస్ జాలీ నిన్ను మెచ్చి వచ్చా तेरा शेप है अच्छा मेरा दिल ले इच्छा अरे काटरवल्ली काटन द्वारा कम ऑन राइट my name is Ali हम always jolly నిన్ను మెచ్చి వచ్చా హాయ్ హాయ్ ఏంటి గురు ఎక్కడికి పోస్టింగ్? ఇంకెక్కడికి ఆ ఉన్మాద అడవులకి. నీకేం గురు చక్కగా పెళ్లి చేసుకున్నావు, హనీమూన్కి వెళ్ళినట్లు చక్కటి లొకేషన్కి పోస్ట్ అయ్యావు. ఫారెస్ట్ లో ఏముంది గురు జంటగా ఎంజాయ్ చేయడానికి? అక్కడే ఉన్నదంతా స్వర్గంలా ఉంటుంది, అన్ని డ్యూటీలు ఒకేసారి చేయొచ్చు. ఐ విల్ కిల్ యు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. సిన్సియర్గా ట్రై చేయండి సార్. హంతకుడి చేతి దెబ్బతిన్నాడు కాబట్టి తప్పకుండా హంతకుడిని చూసే ఉంటాడు. ఇతను ఇచ్చే సాక్ష్యం మీదనే ఈ కేసు ఆధారపడింది. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇన్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇతనికి ప్రాణభయం లేదు. ఏ క్షణంలోనైనా కాన్షియస్లోకి రావచ్చు, అసలు రాకపోవచ్చు. వాట్ మిస్టర్ అలీ? డోంట్ జోక్. సార్, ఇతను బతికి ఉన్నాడని బ్రతుకుతాడనే న్యూస్ హంతకుడికి తెలిస్తే వాడు తప్పించుకోవచ్చు. ఇతను చనిపోయాడని న్యూస్ ఇస్తే హంతకుడు తన రొటీన్ మళ్ళీ మొదలు పెడతాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? అసలు మీకు బుద్ధుందా? ఇంత పబ్లిక్ ప్లేస్ లో లవ్ ఆడుకుంటున్నారా? పోండి పోండి అవతలకి. ఏ అమ్మాయి ఇట్రా.
అది కాదు మేడం. ఏది కాదు? నిన్న ఈ స్థితిలో మీ వాళ్ళు చూసి ఏమనుకుంటారు? పెళ్లి కావాల్సిన పిల్లవి. అది కాదు మేడం, ఆయన్ని గత 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను, కానీ ఆయన అంగీకరించలేదు. ఈ మండపం మహిమ వల్ల ఆయన నా ప్రేమని అంగీకరించారు. త్వరలో మేము దంపతులం కాబోతున్నాం. అవును, ఈ మంటపానికున్న మహిమేమిటి? మీరు ఎవరినైనా ప్రేమించి ఉంటే ఇక్కడ కూర్చొని మన్మథనామాన్ని చెప్పించండి, మీకే తెలుస్తుంది. సరే, అది ట్రై చేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ మేడం. సరే, అది ట్రై చేద్దాం. ఓ నువ్వా? ఏంటిలా వచ్చావు? ఏ రాకూడదా? రేపు చేయలే, భయపడకు. ఒకసారి వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. ఏమిటి అంత సీరియస్? ఒకసారి నవ్వచ్చు కదా. నాకు తెలుసులే, ఆ ఉన్మాది హత్యలు చేస్తున్న స్పాట్కి నువ్వు పోస్ట్ అయ్యావు. అక్కడ నీలాంటి ఆడపిల్లలు భయంకరంగా చచ్చిపోతుంటే నీకు జోక్గా ఉందా? అది సరేలే మహానుభావ, నేను నీ వెంట వస్తాను. అక్కడికి నా వెంట నువ్వు వస్తావా? ఏ వద్దా? పెళ్లికి ముందే హనీమూన్ చేసుకోవచ్చు. చూడు, పెళ్ళయ్యేదాకా నాకు ఇటువంటివి నచ్చవు. మన ఇద్దరు లవ్ చేసుకుంటున్నట్టు ఎవరికి తెలియకూడదు. మైండ్ ఇట్. ఇక నిన్ను తీసుకెళ్ళమంటావా? అది జరగని పని. మీ అన్నయ్యకి ఎవరు చెప్తాడు సమాధానాలు? నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళకపోతే రైట్ రాయల్ గా నేనే వస్తాను, చూసుకో. వాట్ ఈస్ దిస్ బేబీ? అసలే ఆ ఫారెస్ట్లో భయంకరంగా హత్యలు జరుగుతున్నాయి. అంత టెన్షన్లో ఉన్న ఏరియాకే వెళ్ళాలా? ఏ ఊటీకో కాశ్మీర్కో వెళ్ళొచ్చుగా. మా జియోలాజికల్ టూర్కి పర్టికులర్గా ఆ ఏరియాకే వెళ్ళాలన్నయ్యా. సి బేబీ, నీ మాట ఎప్పుడు కాదన్నాను. బట్ మరీ ఇంత వర్రీ ఎందుకు అవుతున్నారన్నయ్య? వెళుతున్నది ఎంత దూరం? 30 మైళ్ళేగా. వెళుతున్నది అందరిలాంటి అబలనా? నో, ఐఎమ్ ఏ పవర్ ప్యాక్డ్ గర్ల్. కొంపతీసి ఆ ఉన్మాది నన్నే అటాక్ చేయాలి, అప్పుడు చూపిస్తాను ఆ తడాఖా. సరే, నీ ఇష్టం. అక్కడ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ చేసి సెక్యూరిటీ ఇమ్మని చెప్తాను. ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే వచ్చేసాయి. ఓకే? సెక్యూరిటీ నాకేం అవసరం లేదు. మీకు అలా అనిపిస్తే మీ తృప్తి కోసం అలాగే చేయండి. ఓకే, బెస్ట్ ఆఫ్ గుడ్ లక్. నైట్. సార్, మీకోసం గెస్ట్ హౌస్ రిజర్వ్ చేసి ఉంచాం. రెస్ట్ తీసుకుంటారు సార్? నేను ఇక్కడికి వచ్చింది రెస్ట్ తీసుకోవడానికి కాదు, ఆ ఉన్మాదికి రెస్ట్ ఇవ్వడానికి. హలో, మిమ్మల్నే. ఆ మర్డర్ ఫైల్స్ తీసుకుని రండి. హాయ్, అందరూ రెడీయేనా? ఏమో, నాకు భయంగా ఉంది. మీ బ్రదర్ చెప్పినట్టు మనం ఊటీ వెళ్ళిపోదాం. మన తర్వాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నోరు మూసుకుని జపం చేసుకో, డిస్టర్బ్ చేయకు. అప్పపబ్బా, నా వల్ల కాదు. ఏం సెగ పుడుతోంది. చలికాలం కూడా ఇంత వేడి తన్నుకొస్తుంది. నేనాగలేను. అందరూ కాస్త నోరు మూస్తారా? ఇంత భయం ఉన్న వాళ్ళు నా వెంట దేనికి? ఉండి
ఆలీ స్పీకింగ్. ఓకే సార్. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ఐ ఆలీ స్పీకింగ్ సార్. సార్ ఏం లేదయ్యా, మా అమ్మాయి మీ ఏరియాకి ఎడ్యుకేషనల్ టూర్ వస్తుంది తన ఫ్రెండ్స్తో. కాస్త అరేంజ్మెంట్స్ సెక్యూరిటీ అవి చూసుకోండి. అది కాదు సార్, ఇక్కడ చాలా టెన్షన్గా. సార్ నాకు తెలుసు మా సిస్టర్ చాలా మొండిగతం, కాస్త జాగ్రత్తగా. వైనాట్ సార్, ఇంత మాత్రానికి మీరు ఫోన్ చేయాలా సార్? మెసేజ్ ఇస్తే సరిపోయేది కదా సార్. ఓకే సార్, నేను చూసుకుంటాను. భగవంతుడా, భగవంతుడి తర్వాత తెలుసుకోవచ్చు. ఇవన్నీ వస్తాయి. ఇదిగో అబ్బాయి, ఇక్కడ హత్యలు తెలుపుతున్నట్టుగా నీకేమైనా తెలుసా? ఏమోనండి, నాకు పెద్దగా తెలియదు. అతనికి ఏం తెలుస్తుంది పాపం, అంతా దేవుని దయ. ఇప్పుడున్న పోలీస్ ఫోర్సు చాలదు. మీలో యువకులందరూ రాత్రిపూట వంతులు వేసుకుని కాపలా కాయాలి. చూడండి, ఏ సమస్య వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ మీదే ఆధారపడకూడదు. ప్రతి కేసు సాల్వ్ చేయడానికి మేమేం దేవుళ్ళం కాం. ఒక్కోసారి కొన్ని కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. అదే మీ ఏరియాలో హత్యలు చేస్తున్న వాడి ఆచూకీ ఇంతవరకు తెలియదు. మీరు కూడా సహకరించాలి. కొత్త వ్యక్తి ఎవరైనా వస్తే నిఘా వేసి ఉంచాలి. మీరు సహకరిస్తే ఇది పెద్ద కేసేం కాదు. అమ్మాయి గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇక్కడ వాచ్మెన్ లేడా? లేడమ్మ గారు, ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని మేమే చూస్తున్నాం. ఏమయ్యా, ఆ బ్యాగ్స్ అవి లోపల సర్దు. క్షమించండి, ఎస్ఐ గారు బ్యాగ్స్ అవి ముట్టద్దన్నారు. సార్ అంతలేవా, తీసుకెళ్ళి సర్దు. ఓకే సార్. ఏమిటి మీ సార్ అంత స్ట్రిక్టా? ఏమోనమ్మా, వచ్చి కొన్ని గంటలు కాలేదు, ఆదరగొట్టి వస్తున్నాడు. ఓహో, అంత స్ట్రిక్టా? పదండి అది చూద్దాం. రే కిష్టిగా, గెస్ట్ హౌస్లోకి మా మినిస్టర్ గారి చెల్లెలు ఆవిడ గారి ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళకి టీలు టిఫిన్లు భోజనాలు అవి చూస్తుండు. తేడా వచ్చిందో పగిలిపోద్ది. తేడా ఎందుకు వస్తుందండి? బాగా చూసుకుంటాను. చూడండి, నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాలంటే సెక్యూరిటీ తీసుకుని వెళ్ళండి. నాతో కోఆపరేట్ చేస్తే అందరికీ మంచిది. ఓ అబ్బో, పెద్ద ఫోజు. పదండి. సార్, ఇతనే కిష్టిగాడని ఆ పక్క వీధిలో హోటల్లో పనిచేస్తున్నాడు. మనకి సహాయంగా ఉంటాడని రమ్మన్నాను. ఓకే ఓకే, భోజనాలు అవి చక్కగా చూసుకోమని చెప్పు. చూడండి, ఈ అడవికి 4 దారులున్నాయి. ఒక్కో దారిలో ఇద్దరిద్దరు చొప్పున గార్డ్ చేయండి. కావాలంటే పబ్లిక్ సపోర్ట్ తీసుకోండి. ఇటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ తోటి మనకి చక్కటి కాంటాక్ట్స్ ఉండాలి. సర్చ్ లైట్స్ని యూజ్ చేయండి. కాఫీ తాగండి సార్. Excuse me, sir. Let me introduce my friends. She is Vani. Hello, sir. Geeta. Hello. Jaya. Hello. Hi. Mala. Hi. సార్, మీరు మాతో కలిసి భోజనం చేయాలి. నో థ్యాంక్స్. ఇక్కడ సుష్టిగా భోంచేసి పడుకోవడానికి రాలేదు. మీరు వెళ్ళండి. 1732. సో అతను ఆ బాయ్ కిష్టిగాడా సార్? అతన్నే. అతన్ని ఇక్కడే ఉండమను. మీరంతా వెళ్ళండి. బీ ఆన్ ది డ్యూటీస్. ఎస్ సార్. అమ్మగారు, ఈ ఫుడ్ మీకు నచ్చుతుందో లేదో?
ఈ వాటికి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడే ఉంటాను. ఏం కావాలన్నా కేకేయండి, క్షణంలో వచ్చి వాళ్తాను. చాలు చాలు. వంకాయ కూర నాకొద్దు బాబు, అసలే వేడితో చస్తున్నాను. అది కాదయ్యా, అటు ఇటు తిరుగుతుంటావు కదా, ఈ హత్యలు ఎవరు చేసుంటారు? ఏమోనండి, నాకు పెద్దగా తెలియదు. ఆ హత్యల మాట ఎత్తకి నాకు భయం వేస్తుంది. గుండె టల్ల పని కొట్టుకుంటుంది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అది కాదే శిల్ప, నీకు భయం ఏంటి లేదా? భయమా? నాకు భయమా? బుద్ధి తెలిసినప్పటి నుంచి అదంటే నాకు తెలీదు. ఇక్కడ తెలుస్తుందేమోనండి. అది కూడా చూద్దాం. ఆ ఉన్మాది నా కళ్ళబడాలి. చిత్తుగా ఎముకలు విరిగేలా కొట్టి నేనే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. హోమ్ మినిస్టర్ చెల్లెలైనందుకు అన్నయ్యని చూసి అందరూ గర్వపడేలా, ప్రతిపక్షం కుళ్ళుకునేలా నేనంటే ఏమిటో నిరూపిస్తాను. పొరబోతుందేమో, నీళ్లు తాగండి. థ్యాంక్స్. అంతమంది ఆడవాళ్ళని చంపాడు కదా, ఒక్కరిని కూడా రేప్ చేయలేదట. ఎందుకో అతనికి ఏమైనా... నువ్వు నోర్మి, నీకెప్పుడు రేపులు చింతే. ఇంతమందిని అంత కర్కశంగా ఎందుకు చంపాడో? ఎందుకేంటి, ఒళ్ళు బలిసి అలా అనికే. అతను మనిషే కదా పాపం. ఈ కర్మభూమిలో మనిషి చేసేది తప్పో ఒప్పో నిర్ణయించేదే ఆ భగవంతుడు. మనం నిమిత్త మాత్రమే. తమరికి ఉపన్యాసాన్ని చాలించాలని కోరుకుంటున్నాం. కమాన్, లెట్స్ గో టు బెడ్. అన్నట్టు ఈ ఎస్ఐ ఎక్కడా? చాలా సీరియస్ మనిషి. అన్నట్టు మీ ఇద్దరిని చూస్తుంటే బాగా పరిచయం ఉన్నట్టే కనిపిస్తున్నారు. అదంతా సస్పెన్స్. ఆఫీసర్ అంటే అలా చెయ్యాలి డ్యూటీ. ఆయనే మావారైతే అమ్మో నేనాగలేనే. సార్ని చూడగానే నాకు భయం అట్టే పోయిందనుకో. మగాడంటే అలా ఉండాలి. ఏం డిస్టర్బెన్స్ ఏమో. కోపం చేసుకోండి అంటే ఒక మాట చెప్తాను. ఆ దేవుడి దయవల్ల మీరిద్దరూ ఒక్కటైతే చూడాలనుంది. చక్కటి జోడి. ఇల్లు సిల్లి, నోరు మూసుకుని పడుకో. అవును, పర్ఫెక్ట్ సెలెక్షన్. ఏమిటి నా గుండె ఎలా దడబెడుతుంది? ఇదేమిటి నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది? ఏమిటి నీకు నాలాగే వేడి పుట్టిందా? కలలు కంటున్నావు? సారీ మాలా, ఇక డిస్టర్బ్ చేయలే, పడుకో. మధ్యలో ఇదొకటి. मन्मथाय नमः। ओम 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 मन्मथाय
ప్రేమమయమైన ఈ భూలోకంలో ప్రేమ కోసమై తప్పిస్తున్నవో బాలామణి సుఖీ భవ. దేవి, నీవు మా నామమును జపించగనే ఆ దివి నుండి ఈ భూమికి నకసిక పర్యంతము సర్వాలంకార భూషితుడనై ప్రసన్న వదనుడనై నా సతిరతి నిరంతర రతి క్రీడా విలాసం ఉన్నదలి నీ కొరకై ఇచ్చట ప్రత్యక్షమైతిని. చెప్పు బాలామణి, ఏమి నీ కోరిక? ఆత్మశుద్ధితో జపించితివి గనుక నీకు వరాలిచ్చుటకు వచ్చి తిని. ఇది కళా నిజమా? నిజమే. సంపూర్ణముగా ఇది నిజమే బాలామణి, సంకోచమేలా? యావత్ ప్రపంచాన్ని నా చూపులతో మత్తెక్కించి నిత్యము నవయవ్వన సౌరభాల్ని కురిపించి ఎల్లరను ఆనందడోలికల్లో రూతలుగించే మన్మథ నామధేయుండను నీకు వరంబుల సొగటకై ప్రత్యక్షమైతుంది. ఏమి కావలయనో కోరుకును. గురు, సారీ స్వామి, మీరు మన్మధుడా? తప్పు, మన్మధుడా కాదు, నిక్కముగా ప్రపంచ ప్రేమ సామ్రాజ్యాధినేతను మన్మధుండను. ఆహా, మన్మధుడంటే నేను వేరే విధంగా అనుకున్నాను. షారుఖ్ ఖానో చిరంజీవో బాలకృష్ణలానో ఉంటాడనుకున్నాను. వారెవరు? మా సినిమాల్లో ఏ క్లాస్ హీరోలేండి. వారే మేమే. ముఖ్యముగా యావదాంధ్రదేశమునకు నచ్చిన రూపమాది. అది సరే గాని స్వామి, మన్మధుడంటే కిరీటం, పూల బాణం వగేరా ఉండాలి కదా. మీరేమిటి సూపర్ మ్యాన్ లా ఈ డ్రెస్సు, AK-47 గన్ను? ఇది నీవన్నట్టు AK-47 కాదు, దానికి 1,000,000 రెట్ల బలమున్న BM-1000. దీనితో ఒక్క ప్రేమ పుష్పాన్ని సంధించిన జీవులు ప్రేమ మైకంలో పడి మైకమనే సముద్రంలో ఈదులాడి ఓలలాడి అలసి సొలసి సుఖించి నశించవలే. మీకు ఇంగ్లీష్ కూడా టచ్ ఉందా స్వామి? ఎందుకు ఉండకూడదు, వారికి కూడా మేమే గురువులం. ఐఎమ్ ది లౌకింగ్ ఫర్ ఇంగ్లీష్ పీపుల్ ఆల్సో బాలామణి. మా భూలోకంలో ప్రేమ పక్షులకి మీకు తేడా ఏమిటి స్వామి? ఏమున్నది బాల, ప్రస్తుతము మీ లోకమున పురుషులు లూజు దుస్తులు ధరించుతున్నారు, కానీ మేము గాలి కూడా చొరబడనే టైట్ దుస్తులు ఏ విధముగా ధరించుతున్నాము. చెప్పు బాలమని, ఏమి నీ కోరిక? ఐఎమ్ ఏ బిజీ గాడ్ యు నో. మిమ్మల్ని చూడగానే నా కోరిక నేనే మర్చిపోయాను. ఇంకోసారి చూద్దాలే స్వామి. అదే కుదరదు, నీవు పిలిచితివి మేము వచ్చితిమే. కోరిక తీర్చి వెళ్ళవలేను, అదర్వైజ్ ఐ కాంట్ గో బేబీ. సరే, మా సీరియస్ ఎస్ఐ అలీ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయనంటే పడి చచ్చిపోతాననుకోండి, ఆయనేమో నన్ను చూస్తే చురుబురులాడుతుంటారు, పట్టుకుంటే కస్సుమంటారు. నన్ను ఆయన కొంచెం ప్రేమించేలా చేయండి స్వామి, ప్లీజ్. ఓ చింతేనా? 3 మారులు నన్ను తలుచుకుని ఒక్క మారు అతనిని తలుచుకునము, నీ కోరిక ఫలించు. ఒకవేళ అతడు ప్రవరాక్షుడిలా ప్రవర్తించిన భయపడకుము, నేను మళ్ళీ ప్రత్యక్షమయ్యేదను. సుఖీ భవ. ఫస్ట్ సైట్ అకు ఒక పంచి పెట్టు, రాత్రిరంతా జాతరంటూ అందాలు దోచిపెట్టు. లవ్విట్టు ఫస్ట్ సైట్ అకు ఒక పంచి పెట్టు, రాత్రిరంతా జాతరంటూ అందాలు దోచిపెట్టు.
కన్నెరై పిల్లాడికి జున్నురై కన్నెస్తే కై పెహరా బేజారు జోరురా కైజారు చూపురా నాటిగా సైడ్ అయి వెయ్యిన హయ్య 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 పిల్లదండి మాటలు కాదు అల్లాటప్ప ఆటలు కాదు సిల్లిగా అల్లరదు హరిగా డ్యూయెట్టేసి గిల్లు గిచ్చు ఏమైనా చేసుకో గిచ్చు ఏమైనా చేసుకో లబిట్టు ఫస్ట్ సైట్ అకు ఒక పంచి పెట్టి రాత్రిరంతా జాతారంటూ అందాలు దోచి పెట్టాయి లబిట్టు ఫస్ట్ సైట్ అకు ఒక పంచి పెట్టు రాత్రిరంతా జాతారంటూ అందాలు దోచి పెట్టు పొద్దు పొద్దే లేక ముందుకొస్తే మంచిది కాదు గుట్టంతా రట్టు చేస్తే గుండె చప్పుడు అర్థం కాదు లవ్ గివ్ ఈ రోజే చేసుకో లవ్ గివ్ ఈ రోజే చేసుకో లవ్ ఇటు ఫస్ట్ సైట్ అకు ఒక పంచి పెట్టు రాత్రిరంతా సాతారంటూ అందాలు దోచి పెట్టే లవ్ ఇటు ఫస్ట్ సైట్ అకు ఒక పంచి పెట్టు రాత్రిరంతా జాతారంటూ అందాలు దోచి పెట్టే లవ్ ఇటు ఫస్ట్ సైట్ అకు ఒక పంచి పెట్టు రాత్రిరంతా జాతారంటూ అందాలు దోచి పెట్టే లవ్ ఇటు ఫస్ట్ సైట్ అకు ఒక పంచి పెట్టు రాత్రిరంతా జాతారంటూ అందాలు దోచి పెట్టే వీళ్ళు 13 నువ్వు వెళ్ళు. ఎస్ సార్. మీరు మా కూడా రాకూడదా? సారీ మేడం, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళరండి. సరేలేండి. సార్ కూడా మనతో వచ్చుంటే చాలా బాగుండేది. నువ్వు నోర్మి. ఎందుకు ఎలా కోపడతావు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. కట్టిన్. ఏంటి ఇంకా కూర్చున్నావు? దిగు దిగు. నీ రానే, ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఫినిష్ చేసి వస్తాను. నీ కర్మ, ఎప్పుడు నవలు చదవడేనా? ఇంత దూరం వచ్చి రానంటావేంటి? రేపు థీసిస్లో ఏం రాస్తావు? మీరు రాసింది కాపీ కొడతాను. నువ్వు రావా? అబ్బాయి నేను రానండి. అదేం కుదరదు. నువ్వు మాతో రావాల్సిందే. అయినా మనమేం దూరంగా వెళుతున్నావా? అక్కడికేగా జై మనకు కనిపిస్తూనే ఉంటుంది. త్వరగా రా. రా. ఒక ఐడియా. నువ్వేం చేస్తున్నావు అక్కడ? కొంచెం పని ఉంటేను. సరే ఇట్రా. వాళ్ళందరూ అక్కడున్నారు. వాళ్ళు వచ్చేలోపు ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? మనమేమో ఇక్కడ రాళ్ళు రప్పలు నెత్తుక్కుంటూ కూర్చున్నాం. అక్కడ జయ ఒకతే ఉంది పాపం. నువ్వు నోరు మూసుకుని పని చూడవే. మనం అక్కడికి వెళ్ళేసరికి ఆ ఉన్మాదిగాడు వచ్చి జయని రఫ్ ఆడించి వాహ్వా క్యాసీన్ అన్నట్టు చేస్తే, అయ్యో ఇప్పుడు చూడు తమాషా. వాళ్ళు రాగానే నేను నీంది చూసి ఆ ఉన్మాదే ఎత్తుకెళ్ళాడని అద్దరిపోతారు. సడన్ గా కనపడి వాళ్ళని ఫూల్స్ చేసేద్దాం. ఆ మాత్రం దానికి నేనెందుకు? నేను వెళ్ళిపోతాను. అమ్మో, ఈ అడవిలో నేను ఒక్కదాన్ని. ఆ ఉన్మాద వచ్చి ఏదైనా చేసేస్తే నాకు భయం బాబు. అమ్మగారు
జీపులో జై గారు లేరు. మాట్లాడవే జయ నేను ముందే చెప్పాను మాతో రమ్మని. మేమింతమంది ఉండగా ఆ కిరాతకుడికి నువ్వే కనపడ్డావా? ఏమి శిల్ప, మాలా, గీత, ఇక మన జయం మనకి లేదు. ఇన్నాళ్ళు ఆ దేవుడున్నాడు అనుకున్నాను, కానీ తను లేడని నిరూపించుకున్నాడు. చెయ్య, చక్కటి పోజిపోవే, ఫోటో తీసుకుంటాను. నేను అనుకున్నట్టే జరిగింది. ఇంత టెన్షన్లో మీరంతా వచ్చి నా తల మీద పట్టప్పుడే అనుకున్నా ఏదో జరుగుతుందని. అనుకోవడం ఏంటి, జరిగిపోయింది. అసలు ఈ అమ్మాయిని ఒంటరిగా వదిలిపెట్టి ఎందుకు వెళ్ళారు? ఏమయ్యా సెక్యూరిటీ వెళ్ళి మీరు ఏం చేసినట్టు? మిమ్మల్ని ఏం లాభం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ ఏ ఫూల్. ఏది కాదు? సి మేడం, ఇది మీరు ఊహించుకున్నట్టు ఈజీ ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ ఓరియంటెడ్ విత్ బ్రూటల్ మర్డర్స్. ఫినిష్. ఒక్క చిన్న పొరపాటుతో ఈ అమ్మాయి జీవితం ఫినిష్. మీకున్న అధికారంతో, అహంకారంతో ఈ అమ్మాయిని బతికించగలరా? నో, నెవర్. ఈ అమ్మాయి పేరెంట్స్కి ఏం సమాధానం చెప్తావు? కమ్ ఆన్, టెల్ మీ. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. శిల్ప ప్లీజ్, ఇప్పటికైనా మీరంతా ఇళ్ళకి వెళ్ళిపోండి. బాడీని పోస్ట్ మార్టానికి పంపించు. ఓకే, విత్ ఇన్ నో టైమ్ ఐ విల్ క్యాచ్ దట్ బాస్టర్డ్. ఏమిటి స్వామి, అంతగా పిలిస్తే ఇంత ఆలస్యమా? వరములు కోరువారు ఇంకెందరో ఉన్నారు, అందులకే ఈ ఆలస్యం. ఇంతకు ఏమైనది నీ ప్రేమయత్నము? ఏమైందా? కనీసం కల్లో కూడా రిజెక్ట్ చేశాడు. పోండి స్వామి, మీ మీద నమ్మకం పోయింది. ఏమంటివి? నీ ప్రయత్నమునకు ఆత్మశుద్ధి లేదు. లేకున్నా నీ అంతటి అందగత్తె, నీ అంతటి సుందరాంగి వెంటపడినా అతనిలో స్పందన లేదా? జడుడా అతడు? ప్రవరాక్షుని కంటే ఘనుడా? ఇంద్రాది దేవతల కంటే గొప్పవాడా? చూడుగురు, నువ్వెవరివైనా కావచ్చు, ఆయన్ని ఒక్క మాట అన్నా నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోయాననుకో, నీకు లాకప్ డెత్ అవుతుంది. కోపము వలదు. నా శక్తిని శంకించకము. ఈ బియ్యం తౌజులతో పుష్పవర్షములు కురిపించి అలసిపోతుంది. చూడుగురు, ఈ గొడవంతా వద్దు గాని, ఇంతకీ నువ్వు మన్మధుడివేనా అని. అనుమానమేల బాలమని, ముమ్మాటికి నేను మన్మధుండనే. నువ్వు చెప్పిందేమి సరిగ్గా లేదయ్యా. నీ అనుమానము తీర్చుకున్నటకు నా దగ్గరకు రమ్ము. వచ్చిన శరీరమున కనకనమును పరీక్షించుకొనము. అయ్యో బాబాయ్, పరీక్షించుకోవడమే? అది మిమ్మల్ని చచ్చూరుకుంటాను. చూడు బాలమని, ఇంకో మారు ప్రయత్నించుము. నా బియ్యం 1000 రేంజ్కి అతన్ని తీసుకురమ్ము. అప్పుడు సంధిస్తా ప్రేమ పుష్పాన్ని. ఇక చూసుకో దాని తడాక. మాటికి అంతే. ఇంకో విషయం, దీని పేరు బియ్యం 1000 అన్నారు కదా, అంటే ఏమిటి స్వామి? బియ్యం 1000 అంటే బాబు మోహన్ 1000 అని. అది అతి భయంకర ప్రేమ జ్వాలాన్వితమైన అస్త్రము. ఈ భూలోకమున సంచరించి నాకు నువ్వు కన్ను కొట్టుకొనుచున్నది. ఏ చింతల బస్తీకో చిలకలూరిపేటకో వెళ్ళి నా కన్ను సరి చేసుకునొచ్చుదను.
హలో డాక్టర్ గారా? నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. స్పృహ వచ్చిందా? ఎలా ఉంది కండిషను? కాస్త ట్రై చేయండి సార్ ప్లీజ్. అన్నట్టు నేను స్టేషన్లో లేకపోతే గెస్ట్ హౌస్లో ఉంటాను. గెస్ట్ హౌస్ నెంబరు 21196. ఏమాత్రం ఛాన్సెస్ ఉన్నా వెంటనే ఫోన్ చేయండి ప్లీజ్, కైండ్లీ. థ్యాంక్ యూ. ఏమిటి అందరూ బయలుదేరుతున్నారా? నువ్వు రావా? క్షణాల్లో జైకిల్ అవుతుందని మనం ఎవరూ ఊహించలేదు. ప్లీజ్ అందరం వెళ్ళిపోదామే. అదేమీ కుదరదు. మన ప్రాణం లాంటి జయను పొట్టను పెట్టుకున్న ఆ ఉన్మాది అంతు చూడనిదే ఎవ్వరూ కదలడానికి వీల్లేదు. ఒక్కసారి నా ట్రాక్లో ఆలోచించండి. జయను పోగొట్టుకుని ఎలా ఎలా వెళ్ళేది? మనందరి ప్రాణాలు పోయినా సరే ఆ ఉన్మాది అంతు చూడాల్సిందే. అంతేలేవే, ఆ దేవుడికి మన మీద కోపం వచ్చినట్లుంది. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. కరెక్ట్. హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. జరిగిందంతా ఓ కలగా మర్చిపోదాం. ఆ ఎస్ఐ గారికి సహకరిస్తే సరే. ఇక నుంచి ఆయన చెప్పినట్టే విందాం. ఓకే. అమ్మగారు ఫోన్. హలో, నేనే అన్నయ్య. ఏమ్మా బాగున్నావా? అంతా ఓకే కదా? అందరూ క్షేమమే కదా? ఒక్క రోజుకి ఏమవుతుంది అన్నయ్య? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లం. నిజంగా ఇంకో 4 రోజుల్లో వచ్చేస్తాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేయండి. అలాగే అన్నయ్య. శిల్ప, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నాకేం అర్థం కావట్లేదు. నేను డ్యూటీ చేయాలా, మీకు సెక్యూరిటీ ఇవ్వాలా? అసలు నన్ను అర్థం చేసుకోరేంటి? చూడండి, మేమందరం ఆ ఉన్మాది అంతు చూసే వరకు ఇక్కడి నుంచి కదలం. మీరు పర్మిషన్ ఇస్తే మీతో కలిసి వర్క్ చేస్తాం, లేదా మా దారి మాది. ఓకే, అందరం కలిసి పనిచేద్దాం. ఏమయ్యా, కాస్త టీ తెచ్చిపెట్టు. ఇంతవరకు జరిగిన ఈ హత్యలన్నీ చూస్తుంటే ఒంటరిగా ఉన్న అమ్మాయిలు మాత్రమే చంపుతున్నట్లు అర్థమవుతుంది. అవును, జయ ఒంటరిగా దొరికింది కాబట్టి చంపబడింది. హంతకుడు మన చుట్టుపక్కలే ఉంటూ తెలివిగా మన మూమెంట్స్ తెలుసుకుని హత్యలు చేస్తున్నాడు. దట్ మీన్స్ హంతకుడు మన మధ్యనే ఉన్నాడు. వన్ మోర్ పాయింట్, ఈ హత్యలన్నీ అడవిలోనే జరుగుతున్నాయి. అంటే ఈ అడవి ప్రాంతం అంతా వాడికి తెలిసే ఉంటుంది. అంత క్లియర్గా రూట్స్ అన్ని తెలుసు కాబట్టి మర్డర్స్ చేసి తప్పించుకుంటున్నాడు. ఇక్కడ మెయిన్ పాయింట్స్: అడవి, ఒంటరిగా, ఆడపిల్ల. శిల్ప, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. జీవితాంతం నీతో ఉండాలని కోరుకుంటున్న దాన్ని. ఒక్కటేమిటి, నువ్వేం చేయమన్నా అదే చేస్తాను. శిల్ప, మనం ఒక పని చేద్దాం. ఇంకో గంటలో ఒక అమ్మాయిని ఒంటరిగా అడవిలోకి పంపుతాం. అన్ని యాంగిల్స్లోనూ నేను, మా కానిస్టేబుల్స్, నువ్వు, నీ ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని కవర్ చేద్దాం. గుడ్ ఐడియా. ఎక్కువ మంది పోలీసులను పంపితే వాడికి అనుమానం రావచ్చు. అందుకు ఒకరిద్దరు చాలు. కరెక్ట్. ఎవరిని పంపాలన్నదే సమస్య. అంత ధైర్యంగా ఎవరు వెళ్తారు? ఎవరో ఎందుకు, నేనే వెళ్తాను. నాట్ లైక్ దట్. ధైర్యం ఉన్న వాళ్ళు కవర్ చేయాలి. అయితే మన వాణిని పంపుదాం. అమ్మో, నేనొక్కతినే, నా వల్ల కాదు. నోరు మూసుకుని చెప్పినట్లు చెయ్యి. కాస్త దూరంలో మేమందరం ఉంటాం కదా. ఎవరైనా నీ ముందుకు వస్తే వెంటనే కేకై. ప్రామిస్ మీ? ప్రామిస్. శిల్ప, నువ్వు అట్టేళ్ళు. ఏయ్, నువ్వు ఇట్రా. మీరు ఆ పొదలో కూర్చోండి. బాబు, నువ్వు జాగ్రత్త.
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? మీరు ఇక్కడ ఉన్మాదిని పట్టుకోవటానికి ఒక ప్లాన్ వేసి అందరూ ఇక్కడున్నాం. మాట్లాడుకో, వాడు రాగానే అందరం కలిసి పట్టుకుందాం. అలాగే రాగానే ఏ రావే వెళదాం. వెళ్ళండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మరేనండి, కట్టెలు అయిపోతేను. ఓ, నానే సక్సెస్ అవ్వలేదు. రండి రండి, వస్తున్నాను. నుంచి నుంచి ముళ్ళు కూడా గుచ్చుకున్నాను. చచ్చా, గంటల తరబడి కష్టపడ్డా నథింగ్ హెస్ హ్యాపెండ్. మన పీసీలు ఎక్కడ? వస్తున్నాం సార్. కమ్ ఆన్, లెట్స్ గో. ఎస్ సార్. ఏయ్ ఇలారా, దూరంగా నిలబడతావే, దగ్గరికి రా. అమ్మాయి గారు, మీరు పిలిస్తే దిక్కుతోచగా అలాగే వచ్చేసాను. ఇంతకు నన్ను ఎందుకు పిలిచినట్టు? ఒళ్ళంతా నొప్పిగా ఉంది, కాస్త పడతావా? ఏమోనండి, నాకు పెద్దగా తెలియదు. ఎలా పట్టాలో నేను చెప్తాను, రా. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. అలాగే. మళ్ళా మళ్ళా శిల్ప, కంట్రోల్. ఎందుకు దేవుడికి మా మీద ఎంత కోపం? ఈ ఘోరాల్ని తలుచుకుంటుంటే గుండెల్లో తడ పుట్టుకొస్తోంది. అయ్యో దేవుడా. కానిస్టేబుల్స్, ఈ బాడీని తీసుకెళ్ళండి. అన్నయ్య. సార్ సార్, ఆ పొదల్లో ఒక శవం పడింది సార్. మై గాడ్, ఈ అమ్మాయి మా కానిస్టేబుల్. ఇక్కడికి ఎందుకు వచ్చిందో? బ్రూటల్ మర్డర్. కానిస్టేబుల్స్, టేక్ ది బాడీ టు పోస్ట్ మార్టం. దగ్గరుండి రిపోర్ట్ కలెక్ట్ చేయండి. సార్, మీరంటే నాకు చాలా ఇష్టం. కనీసం
కల్లోనైనా నన్ను ప్రేమించండి సార్. సార్ ప్లీజ్ సార్. హత్య జరిగి చాలా రోజులు అంతా కనిపిస్తుంది. ఎవరైనా ఎస్కేప్ అవడానికి ఈ రేంజ్లో పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అయినా ఇంత అడవిలో మనం ఎతకడం కేవలం టైం కిల్లింగే అవుతుంది. ఇలాగే అడవి దొంగ వీరప్పని పట్టుకోవడానికి రకరకాలైన ఫోర్సెస్తో ప్రయత్నించినా లాభం లేకపోయింది. నేను ఒక్కడిని ఏం చేయగలను? అయినా ఎంతమంది ఉన్నా ఏం లాభం? ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. కిష్టయ్య, కిష్టయ్య, చెప్పండి, ఇక్కడే ఉన్నాను. గదిలో కూర్చొని బోర్ కొడుతోంది. అలా గెస్ట్ హౌస్ వెనక్కి వెళ్ళి ఫోటోలు తీసుకుందావా? వస్తావా? అట్టాగేనండి. అన్నట్టు ఎవరూ ఉండరు కదా, డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఉంటే చిన్న చిన్న జంతువులు, పక్షులు భయపడతాయి. ఎవరో లేని చోటికి తీసుకెళ్తాను, రండి. కిష్టయ్య, ఇలా దగ్గరికి రా, నీకు ఫోటో తీస్తాను. అలా నిలబడ్డావేంటి? రా. అలా బిగుసిపోకూడదు. ఇలా చూడు, ఇలా నుంచొని అలా ఉండాలి, హీరోలా ఉండాలి. ఓకే, స్మైల్. నువ్వు పని చెయ్యి, సీరియస్లా ఉన్మాదిలా ఓ ఫోజీ. అదే నువ్వు మంచి యాక్టర్ కావాల్సింది. రెడీ? ఓకే. వాణి, అది ఫోటోలు తీసిందే ఆ కెమెరా. ప్లీజ్ ఒక్కసారి మాట్లాడవే. వాణి, మాట్లాడవే, ఒక్కసారి మాట్లాడవే. ప్లీజ్ ప్లీజ్ వాణి, ఒక్కసారి మాట్లాడవే. చిన్నప్పటి నుంచి మీతో కలిసి చదువుకుంటూ మిమ్మల్ని అందరినీ దగ్గరికి తీసింది ఎందుకే? ఇంత ఇంత భయంకరమైన మీ చావులు నేను చూడడానికా? శిల్ప, చూడు, కంట్రోల్ రిజల్ట్స్. వాణి మెడలో కెమెరా బెల్ట్ మాత్రం ఉంది.
ఫ్లాష్లో కెమెరా ఇక్కడెక్కడో పడి ఉంటుంది. లెట్ us search the camera first. గీత, నువ్వు కెమెరా వెతకవే. కెమెరా దొరికింది సార్, కెమెరా దొరికింది. శిల్ప, ఇచ్చుడు ఈ రీల్ డెవలప్ అయితే మనకు తప్పకుండా ఎవిడెన్స్ దొరుకుతుంది. కానీ హంతకుడు మన మధ్యలోనే ఉన్నాడు. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చనిపోయే ముందు వాణి ఫోటోలు తీసుకుంటే ఆ హంతకుడు ఎవరో డెఫినెట్గా తెలిసిపోతుంది. కానీ హంతకుడు నేను కావచ్చు, మనలో ఎవరైనా కావచ్చు, మా కానిస్టేబుల్స్లో ఎవరైనా కావచ్చు. అందుకే చిన్న ట్రిక్ ప్లే చేశాను. ఏమయ్యా, ఈ రీల్ తీసుకెళ్ళి డెవలప్ చేయించు. అలాగేనండి. ఏం సార్ అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేయాలరా, ఏదో రీలు కరిగించుకొని రావాలట. మా ఎస్ఐ గారిని చూస్తే ఒక్కోసారి సంతోషం అవుతుంది, ఒక్కోసారి బాధ అవుతుంది. హలో, చెప్పండి సార్, నేనే మాట్లాడుతున్నాను. వెరీ గుడ్, వెంటనే బయలుదేరొస్తున్నాను. సార్ సార్ ఏంట్రా, ఒక బీడీ దాకా వెళ్ళండి సార్, మంచి హుషారు వస్తుంది. ఇది పట్టుకో, బీడీ వెలిగించుకుంటా. అంత ఇదిగా డ్యూటీ చేస్తున్నారు కదా, అసలు దీనికైనా వెళ్ళారా లేదా? ఒరేయ్, బాగా గుర్తు చేసావరా. కుండరండి చాలాసేపు అయింది, కుండు దించుకొని వస్తా. బాగా కడిగించుకుంటాండి సార్. ఒన్నెల్లాడి కన్నెల్లేడి అల్లల్లాడి ఒళ్ళు వేడి గుచ్చి గుచ్చి గిచ్చిపోవే రెచ్చిపోయే సదరి గుమ్మా సరే సరే సరసాలమ్మ పద పద పరువాలమ్మ సరే సరే సరసాలమ్మ పద పద పరువాలమ్మ వన్నెల్లాడి కన్నెల్లేడి
పెట్టే రూపు కిల్లాడి అల్లరి చేసేసేరా చిందేసే చిక్లెట్ల తాగిట్ల వెట్టింది లిప్పు కవరప్పు ఇచ్చైన కిసప్పు వన్నెల్లాడి కన్నెల్లేడి అల్లల్లాడే ఒళ్ళు వేడి గుచ్చి గుచ్చి గిచ్చిపోయి రెచ్చిపోయి సొగసరి గుమ్మ సరే సరే సరసాలమ్మ పద పద పరువాలమ్మ సరే సరే సరసాలమ్మ పద పద పరువాలమ్మ వన్నెల్లాడి కన్నెల్లేడి అల్లలాడే ఒళ్ళు వేడి కౌబాయి సైని కొట్టి ప్లేబాయి పసు పెట్టి జగడానికి సయ్యంటున్నాడే రసగుల్ల లాంటి పిల్ల రమ్మంటే రాసలీల పగడాల పల్లకి తెచ్చేసైనా పట్టేస్తాల గుట్టు పరువాల రసపట్టు స్వీటి నన్నాటి కొట్టిన సెంచురీ నిల్లాడి కన్నెల్లేడి అల్లల్లాడే ఒళ్ళు అటు చూడరా ఒక్కడు 6 మంది అమ్మాయిలతో లవ్ ఆడుకుంటున్నాడు, అది ఇంత పబ్లిక్ గా. అదే నాకు అర్థం కావట్లేదురా, ఆ విషయం తేల్చేద్దాంరా. మిత్రులారా, ఏమిటి ఇలా వచ్చింది? మీరు ఇలా వచ్చుటకు గల కారణమేమి? ఏమనుకోకండి, ఈ అమ్మాయిలందరూ మీరు లవ్వర్సా? అవును, అనుమానం ఎందులకు? ఈవిడను బాంబే రెడ్ లైట్ ఏరియా నుండి తెచ్చితిమి, ఈవిడను మెహిందీ నుండి తెచ్చితిమి, ఈ ఇద్దరు సుందరాంగిలను పెద్దాపురము నుండి తెచ్చితిమి. అందముగారున్నారు కదా. అయ్య బాబోయ్, మీరు మటాసండి. వీళ్ళందరితోనూ ఇంకో 2 రోజులు గడిపారనుకోండి, మీకు ఎయిడ్స్ వస్తుంది. ఎయిడ్స్ అనినా? అదొక ఔషధం లేని సుఖవ్యాధి. ఇలా మీరు వ్యభిచరించినా అది వచ్చును, మీరు చచ్చుదురు. అయినా తమరెవరో తెలుసుకోవచ్చా? మేమా దేవలోకవాసులం, దివ్య పురుషులం, మన్మథ నామధేయులం. తమరు మన్మధులా? ఏమిటి విచిత్రము? భూలోకమున వ్యభిచరించిన సుఖవ్యాధులు వచ్చిన అవి తీసుకొని నేను వెళ్ళిన మా దేవలోకమంతయు ఎయిడ్స్ తో గబ్బు పట్టున వలదు సుఖములను వలదు, ఈ సుఖ రోగములను వలదు. ప్రేమైక జీవనులైన ఓ ప్రజలారా, మీరును జాగ్రత్త. ఇటువంటి సమయమున నా మన్మథ బాణము మీపై పనిచేయదు. శేఖర్, చెప్పు శేఖర్. నువ్వు చెప్పే సాక్ష్యంతో ఎందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చెప్పు ప్లీజ్, ట్రై చేయి శేఖర్. చెప్పండి ప్లీజ్. అవును మాది ఎవరు చెప్పండి. చెప్పండి ప్లీజ్. అవును మాది ఎవరు? డాక్టర్ గారు, ఈ పొజిషన్లో టీ వచ్చా? డాక్టర్ గారు సార్, ఐఎమ్ సారీ, ఈజ్ డెడ్.
అంటే కీ కీ అని శేఖర్ చెప్పింది కరెక్ట్. కిష్టిగాడు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మగారు రీలు గడిగించానండి, కానీ ఫోటోలు వేయలేదు. ఎందుకు? మన వాణి గారు ఇంటర్నేషనల్ ఫోటోలు తీశారట, అందుకే రీల్ అంతా తెల్లగా ఉంది. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. హలో, శిల్ప, నేనే మాట్లాడుతున్నాను. చెప్పండి. చెప్పండి. అసలు హంతకుడు ఎవరో తెలుసా? నేను చెప్పేది సీక్రెట్గా విను, ఎవరితో చెప్పకు. ముందు జాగ్రత్త చర్యగా డూప్ రీలు పీసీతో వచ్చి పంపాను. అసలు రీలు నేను డెవలప్ చేయించాను. మీరు చెప్తున్నది నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు, వాణి తీసిన ఫోటోలు ప్రింట్స్ వేయించాను. హంతకుడు ఎవరో కాదు, మన మధ్యలో ఉన్న కిష్టిగాడు. కిష్టిగాడా? మై గాడ్. మీరేం భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. గట్టి ఫెలా. నమస్తే సార్. నువ్వేనా హోటల్ రమణ అంటే? అవును సార్. కిష్టిగాడు నీ దగ్గర ఎన్ని రోజుల నుండి పనిచేస్తున్నాడు? 2 ఏళ్ళు అయిందండి. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఊరు వదిలి వెళ్ళకూడదు, తెలిసిందా? ఎంతో అమాయకంగా మన మధ్య తిరిగేవాడు వాడు ఇలా చేసాడంటే ఏంటో నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నమ్మకపోవడం ఏంటి, మన కొత్త ఎస్ఐ గారు కనిపెట్టేశారు. ఎంతకు 4 రోజుల కింద కొత్త అమ్మాయిలు వచ్చారే, వాళ్ళలో కూడా 3 చంపేశారట. అది కాదురా మతలబు, వాళ్ళకు భోజనాలు అవి ఇస్తూ వాళ్ళ మధ్యనే ఉంటూ అన్యాయంగా వాళ్ళని చంపేశాడు. ఎస్ఐ గారిని ఆయన పెళ్ళాన్ని చంపినోడికి వీళ్ళు ఒక లెక్క. శిల్ప, ఈ అసైన్మెంట్ ఇక క్లోజ్ అయినట్టే. కానిస్టేబుల్స్, కమాన్ గెట్ రెడీ. 202 శిల్పని గీతని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టు. చూడు శిల్ప, మేము వచ్చే వరకు మీరు అక్కడి నుండి కదలరాదు. హంతకుడు కిష్టిగాడు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉంటాడు. అడవి మొత్తం కవర్ చేద్దాం, ఎస్కేప్ కావడానికి ఛాన్స్ లేదు. కమాన్ కమాన్ ఎవరిబడి ఫాస్ట్. గీత, మన వాళ్ళని చంపిన కిష్టిగాడు అంతా నేనే చూడాలి. నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా స్టేషన్లో ఉండు. నువ్వే ఉన్నావు. అమ్మగారు, శిల్పగారేది? ఏమో నాకేం తెలుసు. చంపు రండి రెడీ. సార్ సార్, శిల్ప గారు నా కన్ను కప్పి అడవిలోకి ఎక్కడో వెళ్ళిపోయారు సార్. నాన్సెన్స్. ఆ విషయం నాతో చెప్పాలా? అక్కడే ఎక్కడో ఉంటుంది, వెళ్ళి లొకేట్ చేయండి, లేకపోతే డేంజర్. నువ్వు అతనితో వెళ్ళు. మధ్యలో ఇదొక తలనొప్పి. ఇదిలే ఉంటే ఇది తల మీద వేసి చంపుతుంది. బాస్టర్డ్, చేతగాని వాళ్ళ మీద చూపించి నీ ప్రతాపం నా దగ్గర కాదు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఆడదంటే ఏమనుకున్నావు? ఆదిశక్తిరా. ఇంట బయట ఆడదాన్ని దేవతలా ఆరాధిస్తున్న దేశంలో పుట్టి ఇంత నికృష్టంగా హత్యలు ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఒక ఆడదానికి పుట్టిన వాడివే కదా. ఆ తల్లి రొమ్ముల నుండి చెందిన పాలు త్రాగే కదా నువ్వు. పశువుల బలిసింది. అంతకంతకు అతుకులు బొంతగా జీవితం మారుతున్నా ఉన్నప్పుడు తిని లేనప్పుడు పస్తులుంటూ రాత్రి కాగానే పైన పడి గొడ్డులా ఊగుతూ ఆనందిస్తున్న భర్తను ఆ బాధలో సైతం పూజిస్తుంది ఆడదే. అసలు నువ్వు ఒక మగాడివేనా? నీ మగతారానికి అర్థం ఇదేనా? ఒంటరిగా చిక్కిన ఆడదాన్ని దొంగచాటుగా కొట్టి చంపుతున్నావు. ఇన్ని హత్యలు చేసి నువ్వు సాధించిందేమిటి? సాధించబోయేదేమిటి? టెల్ మీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
అసలు ఆడదంటేనే నీకెందుకు ఇంత ఉన్మాదం? ఆడది 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 ఇంతగా పొగుడుతున్నావే, ఆడదానికి ఆడదే శత్రువు తెలుసా? ఐ am also very much aware of womanhood. ఎందుకంటే నేను బజార్కి వెళ్ళి చాక్లెట్లు బొమ్మలు తెస్తాను. నిజమా డాడీ? ఆ. మా మంచి డాడీ. చాముండి, చాముండి, నీ అందమైన ముఖం మీద మొటిమలు లేచాయి. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. రెండో పెళ్లి వాడిని చేసుకున్నందుకు ముఖం మీద మొటిమలు కాక కడుపు వస్తుందా? చా, ఎప్పుడు నీతో గొడవే నాకు. నాకు తెలుసు మీరిద్దరు కలిసి పాపని చెప్పారు. చెప్పు చెప్పు చామండి, నా బాబుకి ఏమైంది? నా బాబుకి ఏమైంది? చెప్పు చెప్పు చామండి, నా బాబుని ఏం చేసింది? నా బాబుని చంపేశారు కదా? చెప్పు చెప్పు చామండి, నా బాబుని చంపేశారు కదా? చెప్పు చామండి, చెప్పు 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 చామండి, నా బాబుకి ఏమైంది? నా బాబుని చంపేశారు కదా? నేను చంపేస్తా. చామండి, నా పాప చంపేశారు కదా? నా పాప చంపేశారు కదా? చామండి, నా పాపను బాధ పెట్టిన వాళ్ళందరినీ చంపేస్తా.
మీరందరూ కలిసి ఏ ఒక్కరూ అలాంటి వారు ఉంటే అందరూ అలాంటి వాళ్ళే. మీరందరూ కలిసి నా పాపం చంపేస్తారు. ఎస్, మీరందరూ నా పాపం చంపేస్తారు. మీరంతా నా పాపం చంపేస్తారు. జాగ్రత్త. అలాగే అలాగే. ఓకే, నేను పడుతున్నాగా. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అది ఓకే. ఓకే. ఎంతమంది అమ్మాయిని కొట్టెట్టుకున్నాడు పాకిట్టోడు. రాక్షసుని ఊరికే వదలడు. చూడు ఎలా ఉన్నాడు. చూడమ్మా, ఎంతమందిని చంపేది వీడు చెమ్మాడా. ఇంతమందిని ఎందుకు చంపాడు పాపిష్టమంటావు. ఇలాంటి ఎదవలు ఊరికి వదిలిపెట్టకూడదే. మోహన్ చూడు ఎలా వేరేద్దాం. అమ్మో